సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. విలేకరులు అంతా ఇదే వినారా? ఇవి ఎప్పుడు కంప్లీట్ కావాలన్నా అయిపోయింది వర్క్ ఉంది కరెక్ట్గా కష్టం తాగని ఇప్పుడు చాలా కష్టం. ముసలి బిందెలు వేసుకొని పోయి ఇప్పు ఆటకు పోయి ఆట పిలుచుకొని తెచ్చుకుంటాం. కరెంట్ ఎంతసేపు వస్తుంది? కరెంట్ ఎంతసేపు వస్తుంది? కరెంట్ ఎంతసేపు ఉంటుంది అంటున్నాడు. అప్పుడు పోతుంది సార్, గంట 2 గంటలు పోతుంది. అట్లా కాదు, కరెంట్ వస్తుంది కదా. వచ్చింది కానీ స్ట్రీట్ లైట్స్ డబ్బులు ఏమైనా కట్టినారా? 500 కట్టినాం సార్. पानी जाता आता है कि नहीं तक पूछो. पानी आता కరెంట్ నీళ్ళతో చాలా ఇబ్బంది అయిపోయింది. స్ట్రీట్ లైట్లు కూడా రాత్రి పూట సరిగ్గా ఉండవు కదా, చెప్పరు. స్ట్రీట్ లైట్లు ఉన్నాయి, స్ట్రీట్ లైట్లు లేవు. లైట్లు ఇవి లేవు, కరెంట్లు అసలు లేవు. చాలా ఇబ్బందిగా అయింది. మబ్బు ఉంటుంది, పిల్లలు ఉన్నారు. ఎన్ని రోజులైంది మీరు? 6 నెలలు అవుతుంది. మీరు ఒక్కనే ఉన్నారా? అంతా ఖాళీ, మేము ఒక్కళ్ళమే చేరినాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అక్కడ బయటపేటకి వెళ్ళి ఈరోజు ఎస్ఆర్బీసీ కాలనీ దగ్గర టిట్కో హౌసెస్ దగ్గర విజిట్ చేయడం జరిగింది. దాదాపు ఇది మన తెలుగుదేశం ప్రభుత్వం కట్టినప్పటి నుంచి ఎట్లానే ఖాళీ పడి ఉంది. వాళ్ళు గత 5 సంవత్సరాల్లో ఏం చేశారంటే ఓన్లీ పెయింట్ కొట్టినారు. దాని తర్వాత ఒక్కడికి శాంక్షన్ చేయలేదు. శాంక్షన్ చేసినా కానీ ఎవరికి వాళ్ళకి పనిచేసే వాళ్ళకి శాంక్షన్ చేశారు. మీకు వాటర్ ఫెసిలిటీ లేదు, కరెంటు లేదు. చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. దానికోసం ఈరోజు మేమంతా వచ్చినాము. మా కౌన్సిలర్స్, మాజీ కౌన్సిలర్స్ అందరూ వచ్చినారు, విజిట్ చేస్తున్నారు. కంపల్సరీ ఇది ఎమ్మెల్యే గారి దృష్టి, మినిస్టర్ గారి దృష్టి తీసుకుపోయి ఎంత వీలైతే అంత తొందరగా దీన్ని మనం ఇదంతా రిపేర్ చేసి ఖచ్చితంగా అందరికీ, నంద్యాల వాసులందరికీ ఎంత వీలైతే అంత తొందరగా ఇక్కడ వచ్చేలాగా మేము దానికోసం మేము ముందుకెళ్తామని కోరుకుంటున్నాం. జై హింద్, జై